వందనాలండి. ఈరోజు మే 23 దేవుని యథార్థ మార్గం. దేవుని మార్గాలన్నీ ఎప్పుడు యథార్థంగానే ఉంటాయి కదా. మరి దేవుని మార్గాలు కొన్ని మనం చూద్దాం. సామెతలు 4:11లో యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను అని దేవుడు మనతోనే చెప్తున్నాడు. నేను మిమ్మల్ని యథార్థ మార్గంలో నడిపించాను అని అంటూ ఉంటే మరి మనం ఎందుకు హెసిటేట్ చేయాలి? ఆయన చూపించిన మార్గంలో మనం పోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మార్గములు యథార్థమైనవి కాబట్టి కొన్నిటిని ధ్యానిద్దాం. మొదటిది, మనకి ఏదైనా పని అప్పగించకముందే దాని కొరకు సామర్థ్యత ఇస్తాడు. శిష్యత్వం కానీ గృహ నిర్వాహకత్వం కానీ మనకు నేర్పించే సమయంలో ఆయన మనతో ఉంటాడు. లేఖనాలలో మోషే, దావీదు లాంటి వారిని ఏ విధంగా మంచి నాయకులుగా తీర్చిదిద్దాడో చూడగలం. రెండవది, ఆయన తన ప్రణాళికను మనకు కనపరిచి ఒకవేళ కొద్దిగా పక్కకు తొలగిన తిరిగి సరైన మార్గంలోకి తీసుకొస్తాడు. అబ్రహాము, యోసేపు జీవితాల్లో ఇది చూడగలం. అబ్రహాంకు కుమారుని ఇస్తాను అని, యోసేపుకు అధికారం ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అవి నెరవేరటానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మూడవది, దేవుడు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడు. యెషయా 40:31లో యెహోవాకు కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని వ్రాయబడి ఉంది. అంటే ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగినా కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది అనేది అర్థమవుతుంది. మనం ఎదురు చూస్తుంటే విల్ గెట్ ద బెస్ట్. పౌలు శీలలు ఖైదులో ఉన్నప్పుడు అందరూ అనుకొని ఉండొచ్చు అది చెడు అని, వాళ్ళకి చెడు జరిగిందని. కానీ చెరసాల అధికారిని క్రీస్తు వైపు మళ్లించడానికి అవకాశం దొరికింది. ప్రతి విషయంలో కూడా ఇలాగే ఆలోచించాలి మనం. 4, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయి, కొంత సమయం పడుతుంది. నిర్గమకాండం 23:30లో దేవుడు క్రమక్రమంగా వారి శత్రువుల్ని వెళ్ళగొడతానని వాగ్దానం చేశాడు. వెంటనే అందరూ వెళ్ళిపోతారని నేను చెప్పట్లా. 5వది, కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ప్రార్థించిన వెంటనే ఇవ్వకపోవచ్చు. అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అని మనం ఎరుగుదుము అని రోమా 8:28లో చెప్పబడిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం ఇస్తాడు. నేనైతే వ్యక్తిగతంగా ఈ వచనం చాలా ఇష్టం నాకు. ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే ఆయన ఆధీనంలో ఉంటామో, ఆయన ప్రభు అని రియలైజ్ అవుతామో, ఏం జరిగినా కూడా అది మన మంచికే అని అనుకోవాలి. కొన్నిసార్లు మనకు ఇహలోకపరంగా చూస్తే చాలా చెడు జరుగుతుంది అని అనుకోవచ్చు, కానీ అల్టిమేట్గా అది మన మంచికి అని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుని మీద కంప్లీట్గా విశ్వాసం ఉంచితే మనము మన జీవితంలో ఏం జరిగినా మంచికే అనుకోవాలి. 6వది, అనుకోని స్థలంలో అనుకోకుండా తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మానవ రూపంలో మన మధ్యలో ఈ లోకంలో నివసించాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న రోజున ప్రజలు ఆశ్చర్యపోయారు. అయినా ఇప్పటికీ కొంతమంది తెలుసుకోలేకపోయినారు. యూదులు కొంతమంది తెలుసుకోలేకున్నారు. 7వది, తాను ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణంగా ముగిస్తాడు. ప్రసంగి 3:11లో దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని చెప్పబడింది. ప్రతి కార్యం నందు ఆయన మాత్రమే ఘనపరచబడాలి, ఎందుకంటే ఆయనది యథార్థ మార్గం. పరిశుద్ధాత్మని సాయంతో దేవుని మార్గాలు నేర్చుకొని ఇతరులను దేవుని దగ్గరికి ఆ మార్గంలో నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ మార్గాలు ఎప్పుడూ యథార్థంగానే ఉంటాయి అనే విషయం మేము రియలైజ్ అయ్యేటట్టు చేయమని, అన్ని విషయాల్లో తోడై ఉండమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.